అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అందుకని మొదలు హెడ్లైన్స్. రాజగోపాల్ రెడ్డి చేస్తాడట సర్కార్ మీద యుద్ధం, మునుగోడు కార్యకర్తలు కావాలన్నట సన్నదం. చేతబడ్ల ముచ్చటెత్తుకున్న రేవంత్ రెడ్డి, సీఎం మాట్లాడే పద్ధతేనా అని పెడుతున్నారు గడ్డి. కళ్యాణ లక్ష్మి సాయం ఉండదా ఆడబిడ్డ పెళ్లిలకి? టీఆర్ఎస్ వాళ్ళు కోడిని పట్టుకొచ్చి దిగిండ్రు లొల్లికి. మొన్న మా 10th క్లాస్ దోస్తోగా ఆమె ఫోన్ చేసి, ఆవురా భార్గవి, మా అత్తకు పానం మంచిగా ఉంటలేదు, ఎన్ని దావఖాన్లలో చూపించినా ఏం లేదు, అంత మంచిగానే ఉందంటారు, కానీ ఎప్పుడు ఏదోటి కింద మీద వేస్తూనే ఉంది. ఆయంత మా యారాలకు మాకు వాడదు. ఆమె గిట్ల చేతబడి చేపించిందా అని అంటే నేను ఫోన్లోనే ఆడుచుకున్న గట్టిగా. చదువుకున్న దానివి, సంసారం చేస్తున్న దానివి, ఈ కాలంలో కూడా చేతబడి బాణావతి అని ఏ మాటలే, ఆయనతో వాళ్ళని నింటే ఉరికిచ్చి కొడతారు అని అన్నా. దానికి ఆ పోరుండి చాల్తీ చక్కదనము, ఓ దిక్కు సీఎంఏ చేతబడులు ఉంటాయి, మా మీద కూడా చేపిస్తురు అని మందిల్నే మాట్లాడుతుంటే నువ్వేమో నన్ను అంటున్నావా అని పొట్టు తిట్టి ఫోన్ పెట్టేసింది. మరి ఇంతకు సీఎం సార్ వారు గంతగానం మూఢనమ్మకాల ముచ్చట ఏం ముంగటేసుకున్నాడో మీరు కూడా చూడుండ్రి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రచారాలు చేసుకొని పవర్లకు వచ్చిరు కానీ ఆయనతో అధికారంలోకి వచ్చినాక మాత్రము ఇంకా మంచి మార్పు వస్తలేదు పోరి హస్తం పార్టీ నేతలల్లా. అరే ప్రజాప్రతినిధులు గుండి ప్రతిపక్ష లీడర్లు చేతబడులు క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అనుకుంటా ఏం మాట్లాడుతున్నారు? జనాలు అసలు మూఢనమ్మకాల తెరువు ఓవద్దు అని ప్రభుత్వం తరపున ప్రచారం చేసి పబ్లిక్ కు చెప్పవలసింది పోయి మీరే ఇట్లా అంటారా అని ఇప్పటికే సొట్లు పడుతున్నాయి గట్టిగానే. అయినా మారకుండా ఈసారి ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడో ఈనూర్రి. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు, కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండే ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు శాతపడి. ఓ రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఇవి సార్వార్ మాట్లాడే మాటలు. కేసీఆర్ పక్క రాష్ట్రాలకు పోయి చేతబడులు చేస్తున్నాడట. ఇట్లనే హరీష్ రావు క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు, వానలు పడొద్దు, కావాలని కరువు రావాలని చేతబడులు చేయిస్తున్నాడు అని మాట్లాడే వరకలా అద్దంకి దయాకరు, సామార్ రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిండు హరీష్ రావు. బరాబర్ క్షమాపణ చెప్పవలసిందే, లేకుంటే చట్టపరంగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చిండు కూడా. మరి అసొంటి ముచ్చట్లు చూసినాకనన్నా ఎందుకు లేనిపోని పంచాదని ఊకుట్టురా అంటే అట్లా కూడా లేదు. ఏకంగా ముఖ్యమంత్రి ఉండి ప్రతిపక్ష లీడర్లు చేతబడులు చేయిస్తున్నారని మాట్లాడుతుందంటే ఏం చెప్పుడిగా? ఇదే కాంగ్రెస్ లీడర్ రాజీవ్ గాంధీని యాద్ చేసుకుంటా ఏం చెప్తారు? అసలు శాటిలైట్లు పంపి టెక్నాలజీని పెంచింది మా రాజీవ్ గాంధీ, ఉపగ్రహాలను పంపి దేశానికి ఉపకారం చేసి నేర్పిందే మా షే పార్టీ అని స్పీచ్లు దంచుతారు. కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలా సీఎంలతో సహా పార్టీ లీడర్లు మాట్లాడేవి చేతబడులు, క్షుద్ర పూజలు, అఘోరా పూజలు అని. వా సూపర్ సార్. రాజీవ్ గాంధీ ఉంటుంటే మీ మాటలని ఎంత బాధపడేటోడో పాపం. ఇప్పటికే ఆడాడ కొన్ని ఊర్లలో చేతబడులు చేస్తున్నారు అనుకుంటారు, మూఢనమ్మకాలను ముంగటేసుకొని కొట్టి సంపుతురు కొందరిని. మీదికెళ్ళి సీఎం ఇట్లా మాట్లాడితే అగో ముఖ్యమంత్రి చెప్తున్నాడు అవన్నీ ఉంటాయి, కీడు పూజలు చేస్తున్న నిజమే అని ఇంకింత లేని నమ్మకాలతో నరుక్కొని చంపుకోరా. 10 ఏళ్ళు పవర్లు ఉన్న కార్పొరేటర్లు మరి ఏనాడు వానలు రాకున్నా ఎండలు ఎక్కువ కొట్టినా కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పగబట్టి చేతబడులు చేయిస్తుందని అనలే కదా. మరి మీరెందుకు ఇలా వాళ్ళ మీద అసొంటి బదనం చేయవలసి వస్తుంది? చదువుకున్నోళ్ళు, ఎంపీ, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే మరి మనం ఇంత ముంగటి పోతున్నట్టా వెనుక పోతున్నట్టా అని అనుకుంటే రేవంత్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో పోటీల మీద పోస్టులు వేస్తున్నారు. ఏమో మరి ఆయనతో జనాలు వస్తున్న వ్యతిరేకతతోని రేపే పుసుకున్న గాసరం గంగలు కలిసి ఓడిపోయినా కానీ అగో బీఆర్ఎస్ వాళ్ళు చేతబడులు చేసి ఓడగొట్టిరని చెప్తందుకు ఇప్పటి సందే ప్రిపేర్ చేస్తున్నారు కావచ్చు అనుకుంటా సెటర్లు వేస్తుర్రు సీఎం సార్ మాటలైన కారుకర్తలు. దీపావళికి ముందే బాంబులు వేలుతాయి, అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, జైలుకు పోవుడు పక్కా. కాంగ్రెస్ సర్కార్ వేల్చే బాంబులకు కారు పాటోళ్ళ ఒళ్ళు జల్దరిస్తే చూడుండ్రి అన్నట్టు ఆ నడుమ మంత్రి పొంగులేటి మాట్లాడిండు. యాదికున్నదా? కానీ అప్పుడు బాంబులు వేయలేదు, కాకర పుల్లలు కూడా తుస్సుమనలేదు. కానీ రాంగ్ డైరెక్షన్లో పెట్టి అంటుపెట్టిన రాకెట్ మన కిందికే వచ్చి వేలినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లే సొంత సర్కార్ మీద బాంబులు వేలుస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పరిపాలన గొప్పతనం ప్రతిపక్షాలు విమర్శలు చేసుడుతోని దాటి సొంత పార్టీ ఎమ్మెల్యేలే సర్కార్ అవినీతి మీద యుద్ధం చేస్తామనే కాడికి వచ్చింది. ప్రతిపక్షాలంటే ఎట్లయినా సర్కారుకు వ్యతిరేకంగా ఓట్లాడతారు, కానీ పార్టీ ఫిరాయించి చేయి గుర్తు పార్టీల శరీకైనలు చీదరించుకుంటున్నారు. ఇటు ప్రజలన్న పాలనను మెచ్చుకుంటున్నారా అంటే అది లేదు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జంగులేపి కాంగ్రెస్ పాలనలో అవినీతి మీద బాహుబలి తిరిగి యుద్ధం చేస్తా అని అంటున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం.
దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. చల్ ఎవడొస్తాడో రాని చూసుకుందాము, యుద్ధం చేసులు మాత్రం పక్క. మరి లేకుట్టేంది, చూసుకుంటా ఊకుట్టా అంటే మీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. 1000 కోట్లు 1,00,000 కోట్లు పక్కనేసుకొని పబ్బం గడుపుతున్నారు. ఎవరు ఊకున్నా నేను మాత్రం ఊకోను. మంచి ముహూర్తం చూసుకొని మీకు సుక్కలు చూపించకుంటే నా పేరు రాజగోపాల్ రెడ్డే కాదన్నట్టు కాంగ్రెస్ సర్కార్కు కరెంటు షాక్ తగిలేటట్టు మాట్లాడిండు. అట్లనే సర్కారు సొమ్ము ఏ తిరిగా పొతం పెడుతున్నారో ఓ మంత్రి పేరు వలకకుండా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు మాట్లాడిండు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో 1,00,000 కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో 1,00,000 కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? మరి పైనున్నోళ్ళు ఎవరు, పైకం తింటున్నది ఎవరు, ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా ఇండ్ల మంత్రి పొంగులేటినే అన్నాడని అంటున్నారు చాలా మంది. మరి ఇంత మంచిగా సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు అని అంటే దాంట్లో నిజం ఉన్నది అన్నట్టే కదా అనుకుంటా చాలా మంది మాట్లాడబట్టిరు. ఇక పొంగులేటి ముచ్చట చెప్పినాక అడ్రస్ లేని వాళ్ళు అందలం ఎక్కి పాలన ఏ తిరిగా చేస్తున్నారో ఇండైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని అన్నట్టు మాట్లాడిన అనుకుంటా ఇగో ఇసొంటి అనుకొచ్చిండు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. పాపం ఎంత బాధపడుతున్నాడో ఏమో రాజగోపాల్ రెడ్డి సారు. తెలంగాణ పోరాటం జరుగుతుంటే గన్నులు పట్టుకొని ఉద్యమకారులను బెదిరించిన వాళ్ళు, పోలీసుల దగ్గర నుంచి లాఠీలు తీసుకొని విద్యార్థులను కొట్టిన వాళ్ళు, ఉద్యమం ఊసు తెలియనోళ్ళు ఇలా కుర్చీలో కూర్చొని కులుపుతున్నారు. ఉద్యమం గురించి పక్కకు పెడితే ఒకప్పుడు ఏరే పార్టీల నుండి గుర్తు పార్టీకి చెమటలు పట్టించిన వాళ్ళు ఇప్పుడు పార్టీలో చేరి శకలు పడుతున్నారు. కట్టర్ కాంగ్రెస్ పార్టీలను సైడ్ చేసి కల్తీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కహానీలు వలుపుతున్నారు. ఇంత ఘోరంగా ఉంటుందా? నేను ఒక పార్టీలు ఉన్నా కాబట్టి ఎక్కువ మాట్లాడతలేను, లేకుంటే అందరు బట్టలు ఇప్పి బజార్ నిలబెట్టేటోని అసలు రంగు బయట పెట్టేటోని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏ తీరుగా కంపుకొడుతున్నదో చెప్పకనే చెప్పిండు. మరి ఇదంతా మంత్రి పదవి రానందుకేనా, లేకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని నిగ్గదీసి అడుగుతాడా, చెప్పినట్టు సొంత పార్టీ మీద యుద్ధం చేసి గెలుస్తాడా? ఈ మెరుపుల సొంటి మాటలైన కాంగ్రెస్ పార్టీలు రాజగోపాల్ రెడ్డిని ఏ తీరుగా కంట్రోల్ చేస్తారనేది, రాజకీయం రసవత్తరంగా మారి ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఇక రేపు చూడాలి. ఎవల్రా మందుబాబులను చులకన చేసి మాట్లాడేది? ఏమనుకుంటారు మీరు మందుబాబులు అంటే? ఏం పిల్ల ఏదో మందుబాబుల భజన చాలు చేసినావు, ఏంది కథ అని చూస్తురా? ఇగో గీ అన్నం చూసే నాలో ఉన్న పొగడతలు బయటకు వచ్చినాయి. మీరు కూడా చూసి మెచ్చుకోకపోతే నన్ను అడుగుండ్రు అప్పుడు. అన్న నువ్వు చాలు చేయగా. సొగసుకోడను నేని ఒకల రాణివి సొగసుకోడను నేని ఈడు కుదిరెను తోడు కుదిరెను మేడ దిగి రావే ఒకల రాణివి నీవే సొగసుకోడను నేని ఈడు కుదిరెను తోడు కుదిరెను మేడ దిగి రావే. అర్రర్రర్రరే ఏమన్నా వాడుతున్నావా కాక? నువ్వు ఎంచుకున్న రాగం, పాడుతున్న తాళం అబ్బబ్బబ్బబ్బా వారెవ్వా, ఒరిజినల్ సింగర్ కు తీసిపోనట్టే ఉంది నీ గొంతు. కానీ నువ్వు అస్సలు తగ్గకే కాక. నీకు కోరస్ ఇస్తందుకు, నిన్ను ఎంకరేజ్ చేస్తందుకు పక్క పొడత నీ దోస్తులు సపోర్ట్ కూడా ఉంది కదా. కానీ ఇక నువ్వు పర్మిట్ రూమ్ నే పాటల పల్లకి చేసిన నీ ధైర్యానికి జోహార్లే కాక. మరి ఇది ఏడనో ఏందో పురాగా తెలియదు గాని సుక్క కడుపులో పడంగానే గొంతులకెళ్ళి రాగం బాజాప్తా బయటికి వచ్చి ఇట్లా తోటి సోపతిగాళ్లతోని సోల్ఫుల్ గా అయితుంటా మెమరీస్ క్రియేట్ చేసుకుంటుండు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుండే వరకల్లా మందు బాబులంతా ఒక్కతాన గుడి ఇదిరా మా పవర్ అంటే. ఏదైనా మేము ఎంటర్ కానంత వరకే, వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనుకుంటా బెస్ట్ సింగర్స్ అంతా బార్ లోను పర్మిట్ రూమ్ లోనే దొరుకుతారు. ఇదంతా పవర్ ఆఫ్ ఆల్కహాల్. మీరు ఇట్లా రోజు వాడితే మీకోసం లిజనర్స్ అంతా బజార్ల పొంటి బారులు తీరాల్సిందే అనుకుంటా కామెంట్లతోని సపోర్ట్ ఇచ్చి బెస్ట్ సింగర్ అవార్డు ఇచ్చేటట్టే ఉన్నారు. మరి మందు బాబు కాదు ఈ వింటేజ్ సింగర్ పాట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ కరో. నిజంగా మన దేశానికి వచ్చింది స్వతంత్రమేనా? ఎందుకో నాకు డౌట్ అనుమానం కొడుతున్నది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అనే పెద్ద పెద్ద ముచ్చట్లు ఎందుకు గాని చదువుకోవాలని ఆరాటం ఉన్నోళ్లకు అన్ని తీర్ల సౌలతులతోని చదువు దొరుకుతున్నదా? ఇంతకు ఇది పూర్తి స్వతంత్రమేనా అన్న నెత్తిల బొచ్చడు అనుమానాలు పుడుతున్నాయి. ఏంది పిల్ల
ఆగస్టు ముందు అన్ని గట్ల మాట్లాడుతున్నావు అని అంటారా? ఇగో ఈ ముచ్చటింటే మీరు కూడా నా తీరే మాట్లాడుకుంటారు. ఆఫీసర్ వస్తున్నాడంటే గజ్జుననికే రోజులు పోయినాయి. ఇవి వచ్చిన ఆఫీసర్కే చుచ్చు పోయించే జంజీ రోజులు. ఏలేటోళ్ళ బాధ్యతలను ఎదురు తిరిగి ప్రశ్నించే పడుసు పిల్లల రోజులు ఇయ్యి. చూడుండ్రి ఈ పిల్లలు ఏ తిరిగా ఆఫీసర్ కు సుక్కలు చూపిస్తున్నారో. నీ పిల్లలని బడిలో చదివిస్తావా? ఏ సవలతులు లేని ఈ సర్కార్ బడిలా నీ కన్న పిల్లలను క్లాస్ లిన్మని పంపుతావా అని గొంతు నరాలు అయిపోయేటట్టు గట్టిగా లొల్లి పెట్టి మాట్లాడినా సప్పుడు చేస్తలేడు ఆఫీసరు. ఏ ఒక్కటి చక్కగా లేదు. ఈ బడి కంటే బందల దొడ్డి నయం. ఇది పిల్లలు చదివే బడేనా? గిట్లనేనా ఉంటే దేశంలో చదువులు? మీరేం ఆఫీసర్లు? దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతున్నోళ్ళు ఎసోంటోళ్ళు అని గట్టిగా అరుచుకుంటా అడిగితే నోరు తెరుస్తలేడు ఆఫీసరు. ఇట్లా అందరు ఒక్కసారి కందిరీగల తిరిగి ఎగబడే వరకు ఆఫీసర్ కు సచ్చినంత పనైంది కావచ్చు. నోరు తెరిచి మాట మాట్లాడే ఛాన్స్ ఇస్తలేరు పిల్లలు. ఆఫీసర్ పిల్లలు ఏ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారో, కార్పొరేట్ బడిలో జాయిన్ చేయించిండో ఏమో, అందుకే నోరు మెదుపుతలేడు. రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా తానాగాజీ ఏరియాలున్న జోదాబాద్ సర్కార్ బడిది. ఇక్కడ 174 మంది పిల్లలుంటే 3 క్లాస్ రూమ్లు ఉన్నాయట. 6 పంతులు ఉండాల్సింది ఒక్కలే ఉన్నారట. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు కట్టిన బిల్డింగు పాతబడి కూలిపోయేటానికి సిద్ధంగా ఉన్నదట. ఓ రూమ్ లో పైకప్పు కూలి కింద పడ్డదట. పాయఖానాలు లేవు, పంతులమ్మలు లేరు, కుర్చీలు బెంచీలు బడికి పోయేటానికి చక్కని బాట లేదు. ఇట్లా 1,00,000 సమస్యలతోని సతమతమైతుర్రట. అందుకే ఓపిక పట్టి బడికి తాళమేసి గీ తిరగదారు నగదిగిండ్రు. ఈ ముచ్చట తెలిసి డిస్ట్రిక్ట్ చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వస్తే గీ తిరగ షీల్సి జెండాడిండ్రు. చూడుండ్రి మన దేశంలో చదువుల సంగతి ఎట్లా అయిపోయిందో. దేశం తలరాతను మార్చేది ఒక్క చదివే అని తెలిసి కూడా గిట్లా చేస్తున్న రేలేటోళ్ళంటే ఎంత గొప్ప లీడర్లు ఉన్నారో చూడుండ్రి మన దేశానికి. మనకంటే 2 ఏళ్ల వెనుకకు స్వాతంత్రం వచ్చిన చైనా దేశం టెక్నాలజీలో దూసుకొని పోతుంటే అక్కడి రోబోలను గల్గోటియాస్ యూనివర్సిటీ వాళ్ళు మన దేశం తయారు చేసిన రోబో చూడుండ్రి అని మనకు చూపెడుతుర్రు. ఇగో గింత గొప్పగా ఉన్నాయి మన చదువులు. రాజ్యాంగం ప్రకారం అందరికి ఉచితంగా అందాల్సిన చదువు అంగట్ల సరుకు తిరిగా అమ్ముడు పోతున్నది. సర్కారు చదువులేమో సౌకర్యాలు లేక విరజిల్లుతున్నాయి. ఇది మన 80 ఏళ్ల స్వాతంత్ర ఫలితం. మస్తు గ్రేట్ కదా, ఏమంటారు? ఇవాళ రేపు మీమ్స్ తోని సోషల్ మీడియాలనే కాదు ధర్నాల తాన కూడా క్రియేటివిటీ చూపిస్తుర్రు. నిరసనలతోని కూడా. అసలు మీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది అని అడిగేటట్టు చేస్తుర్రా ఆడాడా. ఈ అక్కలు కూడా గట్లనే వెరైటీ నిరసన చేసి ఇట్లుంటది మనతోని అనిపించరు. చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి మరి మీరు కూడా. కాదేది ధర్నా నిరసనలకు అనర్హం అని చూయిస్తురు పొర్రి ఈ అక్కలు. బాయిలర్ కోడిని బజార్లకు పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని అంటుర్రు. ఇదెక్కడి పంచాది అని అంటే ఈ కాంగ్రెస్ సర్కార్ జయంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ బంద్ అయ్యే తట్టుంది అనుకుంటా నిన్న మొన్నటి సంది లొల్లి నడుస్తుంది కదా. ఆ పథకాల మీద హైకోర్టు స్టే చేస్తే రేవంత్ సర్కార్ కావాలనే బలంగా బాజాప్తా వాదనలు వినిపిస్తలేదు అనుకుంటా బీఆర్ఎస్ మహిళా లీడర్లు దాన్ని కూసురు. ఇట్లా ఇక మామూలుగానే మాటలలో చెప్తే ఎక్కువ మందికి రీచ్ కాదనుకుర్రో గాని ఇగో ఇట్లా కోడిని పట్టుకొచ్చిర్రు. మరి కోడెందుకు అని అడిగితే ఆహనా పెళ్ళంట సినిమాల కోటా శ్రీనివాస్ కరుసు కావద్దని కోడిని చూసుకుంటా తెల్లనం తింటాడు కదా. హాగో గచ్చం రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు పథకాలు కూడా గట్లనే ఉన్నాయి. సూషి ముడుసుడు తప్ప పథకాలు అందుడే లేదు. మీదికెళ్లి కేసీఆర్ సర్కార్ తెచ్చిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కూడా ఆపేసేదాకా తెచ్చిండు. ఆ పథకాలన్నీ బరాబర్ అందించుడే కాకుండా హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం కూడా పక్కా ఇయ్యవలసిందే అని డిమాండ్ చేసుకుంటా సీఎం డౌన్ డౌన్ అనుకుంటా ధర్నాకు దిగిరు. ఇట్లా కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు రాకుంటే చికెన్ దుకాణంలోకి వెళ్ళి నన్నెందుకు పట్టుకొచ్చిర్రో అని ఆ కోడి ఎంత కన్ఫ్యూజన్ అయిందో ఏమో పాపం. చూసిరాడలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ వెళ్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీ ముచ్చట్లు.